సరికొత్త వార్తలతో మీ ముందుకు రాబోతున్న కేఎన్ఆర్ న్యూస్ ఛానల్. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నంద్యాల ఫిషరీస్ జేడీ పొంతనలేని వివరణ ఇస్తున్న నంద్యాల జిల్లా ఫిషర్ జాయింట్ డైరెక్టర్ రాఘవారెడ్డి. సిబ్బంది కొరత ఉంది, కార్ లేదు, ఆటోలో రమ్మంటారా అని సమాధానం. ఎఫ్డీఓ లీవ్ లో ఉన్నాను, నేను ఏం చేయలేను అని సమాధానం ఇవ్వడం శోచనీయం. ఏం చేసుకుంటారో చేసుకోండి, కలెక్టర్ కి చెప్పుకోండి, నేను ఏం చేయలేను అని సమాధానం. మీరే పట్టుకొని పోలీసులకు అప్పచెప్పండి అని జడి విస్తుపోయే సమాధానం ఇవ్వడం శోచనీయం. కుళ్ళిన ప్రేగులు, కోళ్లకాళ్లు ఎక్కడికి పయనం? 100 కేజీల కోళ్ల వ్యర్థాల కేర్ ఆఫ్ అడ్రస్ గడిగరేవుల మరియు భోగేశ్వరం చేపల చెరువు. ప్రజలు తినే చేపల పెంపకమా, క్యాట్ ఫిష్ పెంపకమా? నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి కలకత్తా, బెంగళూరుకు తరలింపు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం, అదే క్యాట్ ఫిష్ జోరుగా వ్యాపారం. మత్స్యశాఖ కాలుష్య నివారణ, భూగర్భ జల వనరులు, రెవెన్యూ, పోలీసు శాఖ చోద్యం చూస్తున్నారా? రాక్షస చేపల చెరువుపై తనిఖీలు నిల్, టన్నుల కొద్దీ రవాణా, మామూలు మత్తులో అధికారులు. నంద్యాల జిల్లాలో రాక్షస చేపలు, క్యాట్ ఫిష్ చేపల పెంపకం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం నిషేధించిన కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చేపల చెరువుపై కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. క్యాట్ ఫిష్ పెంపకంను సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మనుషులు తినడానికి జల పుష్పాలు అంటూ నదుల్లో, చెరువుల్లో, రిజర్వాయర్లలో ఉండే చేపలను ఇష్టంగా తింటారు. చికెన్, మటన్ ధరలు పెరిగిపోవడంతో మాంసాహారులు తక్కువ ధరకు లభిస్తాయని చేపలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు చేపలను ఎక్కువగా తింటున్నారని, కొందరు తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించాలని ప్రభుత్వం నిషేధించిన క్యాట్ ఫిష్ పెంపకాన్ని బహిరంగంగా విక్రయిస్తున్నారు. మనుషులు కొన్ని చేపలని ఇష్టంగా తింటారు. చేపల్లో ఎన్నో రకాల చేపలు ఉన్నా తక్కువ ధరకు దొరికే చేపలు కొనుగోలు చేయడం అలవాటయ్యింది. తక్కువ ధరకు దొరుకుతున్నాయని రాక్షస చేపలైన క్యాట్ ఫిష్ చేపలను తిని అనారోగ్యాల పాలవుతున్నారు. క్యాట్ ఫిష్ చేపలు నల్లగా భీతి గొలిపే విధంగా ఉంటాయి. క్యాట్ ఫిష్ చేపలు తింటే ప్రాణాలకే ప్రమాదం. పెద్ద తల, నోరు పెద్దగా ఉండి పెద్ద సైజులో కనిపించే ఈ చేపలను క్యాట్ ఫిష్ అని, కొందరు ఫంగస్ చేపలు అని పిలుస్తారు. క్యాట్ ఫిష్ చెరువుల్లో ప్రమాదవశాత్తు మనుషులు పడితే క్షణాల్లో తినివేసే రాక్షస చేపలు అంటున్నారు. పొరపాటున ఈ క్యాట్ ఫిష్ చేపలకు చేతివేళ్లు కొరికి పడేస్తాయి. నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు, కలకత్తా ప్రాంతాలకు భారీగా రవాణా జరుగుతున్న మామూలు చేపల, క్యాట్ ఫిష్ చేపల అని అధికారులు తనిఖీలు చేస్తే ఒట్టు. చేపల చెరువుల యాజమానులు లక్షలు సంపాదిస్తూ వివిధ శాఖల అధికారులతో చీకటి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో తనిఖీలు నిల్. చేపల చెరువు యజమానానికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా పరిధిలోని గడిగరేవుల గ్రామంలో కొన్నేళ్ల క్రితం గోరుకల్లు రిజర్వాయర్ నిర్మాణానికి మట్టి అవసరం పడింది. కొందరు రైతులు అప్పట్లో తమ పొలాల్లో మట్టిని గోరుకల్లు రిజర్వాయర్ కు ఇచ్చారు. భారీగా మట్టి తీయడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కుందు సమీపంలో ఉండడంతో భీమవరంకు చెందిన ఒక చేపల చెరువు యజమానికి తెలిసింది. కుందు పక్కన ఉండడం చేపలు పెంచడానికి నీటి వసతి ఉందని గ్రహించాడు. గ్రామంలోని ఆ భూముల రైతులతో మాట్లాడుకొని చేపల చెరువులు పట్టేందుకు అంగీకారం తీసుకున్నారు. ఖాళీ గంటలకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుండడంతో చేపల చెరువు ఉంటే పలువురికి ఉపాధి అవకాశాలు వస్తాయని రైతులు ఒప్పుకున్నారు. భీమవరంకు చెందిన వ్యాపారి మొదట్లో ఒకరుగా వచ్చి తోటి వ్యాపారులను అక్కడి నుంచి తెప్పించి పలు చెరువుల్లో చేపల పెంపకం చేపట్టారు. మనుషులు తినే మామూలు చేపలు పెంచి వ్యాపారం చేస్తున్నారని మొదట్లో గ్రామ ప్రజలు అనుకున్నారు. ప్రతి నిత్యం నంద్యాల నుంచి కూడిన ప్రేగులు, కోళ్ల వ్యర్థాలు, చెడిపోయిన మాంసం వ్యర్థాలు ఆటోల్లో భారీగా వస్తుండడంతో గ్రామ ప్రజలు ఎక్కడికి పోతున్నాయి అని వాకపు చేశారు. చేపల చెరువుకు వెళుతున్నాయని గ్రహించారు. నిత్యం నంద్యాల నుంచి చికెన్ సెంటర్ దుకాణాల్లో కొందరు తక్కువ ధరకు వ్యర్థాలను కిలో 5-8 రూపాయలకు కొనుగోలు చేసి గడిగరేవుల చేపల చెరువుకు తరలిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అధికం కావడంతో కుళ్ళిన వ్యర్థాల వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. దీంతో నంద్యాలలో ఈ వ్యాపారాలు చేసే వారి మధ్య ఇటీవల పంచాయతీలు జరిగి ఏరియాలు పంచుకొని చికెన్ దుకాణాల యజమానులకు అడ్వాన్సులు సైతం ఇచ్చినట్టు తెలుస్తుంది. నంద్యాల నుంచి రోజు 100 నుంచి 200 కేజీల వ్యర్థాలు వెళ్తున్నట్టు సమాచారం. ప్రాణాంతకమైన ఈ పదార్థాలు ప్రాణాలకే ప్రమాదం. రోడ్డు వెంట దుర్గంధం వెదజల్లుతూ ప్రేగులు, కోళ్ల కాళ్లు, విష పదార్థాలు ఉన్న ఈ వ్యర్థాలు చేపలకు మంచి ఆహారం. మామూలు చేపలు ఇలాంటివి తినవని, కేవలం క్యాట్ ఫిష్ చేపలు మాత్రమే తింటాయని తెలుస్తోంది. చేపల చెరువులో క్యాట్ ఫిష్ పెంచడం వల్ల పర్యావరణానికి హాని, భూగర్భ జలాలు కలుషితం కావడం అంటూ రోగాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్యాట్ ఫిష్ తినడం వల్ల ఎందరో క్యాన్సర్ బారిన పడడాన్ని
గుర్తించి సుప్రీంకోర్టు నిషేధం విధించింది. కుళ్ళిన వ్యర్థాలు, కోళ్ల కాళ్లు, కుళ్ళిన కబలిబారాలు చేపలకు వేయడం వల్ల తక్కువ సమయంలో చేపలు పెద్దగా కావడంతో యజమానులకు లక్షల వర్షం కురుస్తుంది. చేపల చెరువులకు సాధారణంగా నీళ్లు అవసరం. ₹1 ఖర్చు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కుందులో ప్రవహించే నీటిని మోటార్లు పెట్టి చెరువులో నింపుకుంటున్న అధికారులకు కనిపించదు. చేపల చెరువుల నీటిని కొద్ది రోజులకు మార్చాల్సి ఉంది. కానీ కుళ్ళిన వాసన వస్తున్న ఆ నీటిని తిరిగి కుందులోనే కలుపుతున్నట్టు సమాచారం. చేపల చెరువు ఏర్పాటు వల్ల సమీపంలోని భూగర్భ జలాల పరిస్థితి తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. ప్రాణాలకే ప్రమాదమైన దుర్గంధంతో వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు, పర్యావరణ కాలుష్యం అంటూ రోగాలు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. చేపలు ఈ వ్యర్థాలు తింటూ ఒంటి నిండా రోగాలతో పెరుగుతాయి. వీటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న చెక్ పోస్టులు ఉంటే అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం. నిత్యం ప్రాణాలు హరించే క్యాట్ ఫిష్, రాక్షస చేపలు తరలి వెళ్తున్న పర్యావరణ, భూగర్భ మత్స్య శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖ తనిఖీలు చేయకపోవడం విశేషం. మరోవైపు విద్యుత్ శాఖ వారు కమర్షియల్ కనెక్షన్ ఇచ్చారో, రైతుల పేర్లు పెట్టి విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారో అధికారులే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నంద్యాల ప్రాంతంలో మరో చోట సైతం క్యాట్ ఫిష్ పెంపకం సాగిస్తున్నట్టు సమాచారం. ప్రజల ప్రాణాలు ముఖ్యమా, కొందరు వ్యాపారులు ఇచ్చే కాసులు ముఖ్యమో అధికారులు తేల్చుకోవాలి.